దక్షిణామూర్తి, సూరజ్ మాట్లాడుకోవడం చూసి అసలు నిజాన్ని తెలుసుకున్న కార్తీక్. మరి కార్తీక్ ఏ నిజాన్ని తెలుసుకున్నాడు? ఏ కుటుంబాలను ఎలా కలపబోతున్నాడు? అసలు ఏం జరిగిపోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక పారిజాతం అయితే మాత్రం ఎవరు అడిగారు నిన్ను వాళ్ళ గురించి అని చెప్పేసి శివనారాయణ నిలదీయడంతో జోష్న అడిగింది అని జోష్న మీదకు నెట్టేస్తుంది. జోష్న మాత్రం కోపంతో రగిలిపోతూ నేను నిన్ను అడిగానా? నన్ను తాత ముందు అడ్డంగా ఇరికించావు. ఇప్పుడు మనం వాదనలాడుకోవడం కాదు. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి బావా, వాళ్ళ మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగింది? అసలేమీ అర్థం కావడం లేదేంటి? అదే మరదలా, నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి మేనల్లుడిని, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నవాడిని. కానీ వాళ్ళ గురించి ఏం తెలీదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోగా వాళ్ళమ్మ సుమిత్ర దగ్గరికైతే వస్తుంది జోష్న. ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉందా? అసలు వాళ్ళు అని చెప్పేసి ఇక జోష్న అక్కడ తల్లిని అడగబోతూ ఉంటుంది. జోష్న, నీకు ఆల్రెడీ ఒక్కసారి చెప్పాను. వాళ్ళ గురించి అడగడానికి లేదు. వాళ్ళ పేరు కూడా ఇంట్లో వినిపించడానికి లేదు అని చెప్పాను. నువ్వు మరొకసారి వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అవును జోష్న, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించొద్దు. వాళ్ళు మనకి ఏమీ కారు. ఆ కుటుంబానికి మన కుటుంబానికి ఎలాంటి సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఏమీ లేవు. అవి ఎప్పుడో తెగిపోయాయి. వాటి గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు. అలాగే ఈ ఇంట్లో ఎలా ఎవరూ లేరో, ఆ ఇంట్లో కూడా మనకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలానే ఉండండి. మీ అమ్మ సుమిత్రకు కుటుంబం లేదు. మీ అమ్మ ఈ ఇంటి మనిషి అంతే. అంతవరకు మాత్రమే ఆలోచించు. అంతకు మించి లోతుగా ఆలోచించొద్దు అని చెప్పేసి దశరథ కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఎవ్వరి మీద ఇంత కోపాన్ని, పగని చూపించరు కదా! అంత కోపం, పగ ఉంది అంటే ఈ కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. అదేంటో బావ కన్నా ముందుగా నేను తెలుసుకోవాలి. బావ ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఈ కుటుంబాల విషయంలో బావ ఏ విషయాన్ని వదిలిపెట్టడు. కానీ అంతకన్నా ముందుగా నేను తెలుసుకుంటాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. కార్తీకు అలాగే దీపాల మధ్య పెద్ద సందిగ్ధం అనేది ఏర్పడుతుంది. అసలు ఏంటి? ఎవరు? ఆ దక్షిణామూర్తి ఇక అసలు ఎందుకు అలా చేశాడు? కూతురికి పిండం పెట్టవలసినంత అవసరం ఏముంది? ఏంటి బావా, అసలు తాత ఎందుకు అలా చేశాడంటావు? అసలు ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకంత పెద్ద అగాధం ఏర్పడింది? వాళ్ళది ప్రేమించి పెళ్ళా అంటే కాదు. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసినట్టుగానే అమ్మ మాట్లాడుతుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు కదా అని అమ్మ చెప్పిన మాటల్లో అర్థమైంది. అలాంటప్పుడు మరి ఎందుకు అంత పెద్ద అగాధం ఏర్పడింది? అమ్మకి పిండం పెట్టాల్సిన అవసరం తాతకి ఏముంది? ఎందుకు తాత అలా చేశాడు? ఎందుకు ఈ రెండు కుటుంబాల మధ్య అంత పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు? ఇన్నేళ్లగా ఎవ్వరూ రాంది ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? అసలు ఆయన రావడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది మరదల. కానీ ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? పారిజాతాన్ని ఇప్పుడు ఇక తాత చెప్పనివ్వడు. పారు అయితే ఇప్పుడు నోరు విప్పదు. ఎందుకంటే మనకు నిజం తెలిస్తే పారు ద్వారాగానే తెలుస్తుందని తాత అనుకుంటాడని పారు నోరు విప్పదు. అదేంటి బావా, ఈ ఇంట్లో ఇంత పెద్ద సమస్య ఉంది అంటే తన వదినకు పుట్టింటి వాళ్ళు ఉన్నారు అని ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోగలు లేకపోగా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఉన్న గొడవలు కూడా ఖచ్చితంగా అత్త మావయ్యలకు తెలిసే ఉంటాయి. ఏ రోజు అత్త కనీసం నీకు ఒక్క మాటైనా చెప్పలేదా? లేదు, చెప్పలేదు. ఆ తరంలో జరిగిన గొడవని ఈ తరానికి తెలియనివ్వలేదు అంటే అందరూ కలిసి ఇంత పెద్ద సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేశారన్నది అసలు అర్థం కాని ప్రశ్నలా ఉండిపోయింది మరదల. అలా అని అమ్మని అడుగుతామా అంటే అమ్మ నిజం చెప్తుందంటావా? అమ్మ దగ్గర మనం ఎన్నో నిజాలు దాచిపెట్టాం. మన గురించి తెలుసుకోవాలని
మనం ఈ ఇంట్లో ఎందుకుంటున్నామో అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఈ ఇంటి నుంచి వచ్చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇప్పుడు ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అమ్మ ఏం కండిషన్ పెడుతుందో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంది. కానీ మరి ఎలా ఈ నిజం తెలుస్తుంది? తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అసలు అత్తకి పుట్టింటి వాళ్ళు ఉన్నారు అన్న విషయమే ఎవరికీ తెలీదు. ఇప్పుడు పుట్టిల్లు ఉంది. తండ్రి ఉన్నాడు. పుట్టింటి బంధం ఉంది అని తెలిసింది. ఇక మీదట ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇన్నేళ్లు వదిలేసుకున్న వాళ్ళు ఇప్పుడు తన కూతురు కావాలని వచ్చారు అంటే ఆ ఇంట్లో పెద్ద కష్టమైనా వచ్చుండాలి. ఆ ఇంటి వాళ్ళలో మార్పు వచ్చుండాలి. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. కూతురు కావాలని దిగి వచ్చారు అంటే కూతురికి పిండం పెట్టేసిన మనిషే కూతురు కోసం వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. మరొకసారి ఎదురు పడక తప్పదు ఈ కుటుంబాలు. ఖచ్చితంగా నిజం అనేది బయటపడుతుంది అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక ఇతని మీదే టాపిక్ అంతా జరుగుతూ ఉంటుంది. దక్షిణామూర్తి గురించే ఆలోచన అంతా కూడా ఇక అందరిలోనూ మెదులుతూ ఉంటుంది. సుమిత్ర, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? లేదండి. జరిగిపోయిన గతాన్ని మరిచిపోయి ఎన్నో ఏళ్ళయిపోయింది. ఎంతో దూరం ప్రయాణం చేసేశాము. ఆ ఇల్లు ఉందని, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు అని, నాకంటూ పుట్టిల్లు ఉందని ఆ క్షణంలోనే మర్చిపోయాను. కానీ ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు నా కోసం ఎందుకు వచ్చారు? మర్చిపోయిన గతాన్నే ఎందుకు నాకు గుర్తు చెయ్యాలి అనుకుని ఇక్కడి వరకు వచ్చారన్నది నాకు అర్థం కావడం లేదు. లేదు సుమిత్ర, మళ్ళీ ఏదో కావాలనే గొడవ చేయడానికే మీ నాన్న ఇక్కడికి వచ్చుంటాడు. ఆయన మళ్ళీ ఇక పగ ప్రతీకారాన్ని పెంచి మా నాన్నని రెచ్చగొడుతూ ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడం కోసమే వచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ కుటుంబం గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇక నువ్వు లేరు అనుకున్న బంధాల గురించి మరోసారి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆ బంధాలు ఏమీ నీకు లేవు. ఆ ఇల్లంటూ నీకు లేదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడో నీకు పిండం పెట్టేశారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నువ్వు చనిపోయిన దానితో సమానమైతే ఆ ఇంట్లో వాళ్ళు కూడా మా కుటుంబానికి అంతే. నువ్వు మా ఇంటి దేవతవు. ఎప్పుడూ అలానే ఉంటావు. ఈ ఇంట్లో నీకంటూ ఎదురు చెప్పేవాళ్ళు లేరు. నీ మాట కాదనేవాళ్ళు లేరు. నీ నిర్ణయానికి తిరుగులేదు. ఇది నీ ఇల్లు. ఈ ఇంట్లోనే నీ సంతోషముంది. ఈ ఇంట్లో నీ వాళ్ళంటూ నీకు ఉన్నారు. నువ్వంటే ప్రాణం విచ్చే మేమందరం ఉన్నాం. మమ్మల్ని చూసుకుని మా కోసం బ్రతుకు సుమిత్ర. ఇక ఆ కుటుంబాన్ని మరోసారి తలుచుకుంటూ, ఆ గతాన్ని తలుచుకుంటూ ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. ఆ చేదు జ్ఞాపకాల్ని నువ్వు గుర్తుకు చేసుకోను అని నాకు మాటివ్వు సుమిత్ర అని చెప్పేసి దశరథ సుమిత్రని అడుగుతూ ఉంటాడు. లేదండి, నేను గుర్తుకు చేసుకోవాలి అనుకోవడం లేదు. ఎప్పుడైతే మా వాళ్ళు గొడవ చేసి నేను చచ్చిపోయానని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారో ఆ రోజే వదిలేశాను. ఎందుకో ఇప్పుడు వాళ్ళు కనిపించేసరికి ఒక్కసారే నాకు తట్టుకోలేనంత బాధ, కోపం వచ్చేశాయి. నాకు మా మావయ్య గారు ఉన్నారు. తండ్రైనా, తల్లైనా అన్నీ ఆయనే. పుట్టిల్లైనా, అత్తిల్లైనా ఇది నాకు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక అలా దశరథ బయటికొచ్చేస్తాడు. ఇంతకాలం ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన ఒక రహస్యంగా ఇక సుమిత్ర పుట్టిల్లు ఉండిపోయింది. సుమిత్రకంటూ ఎవ్వరూ లేరని, ఎవ్వరూ రారని ఈ కుటుంబంలో వాళ్ళు అనుకుంటున్నారు. పెద్దవాళ్లగా మాకు తెలిసిన నిజాలు పిల్లలుగా కార్తీక్‌కి కానీ, జోష్నకి కానీ వీళ్ళెవ్వరికీ నిజాలు తెలియవు. ఇప్పుడు ఆయన ఇక్కడి దాకా వచ్చారు. ఆయన గురించి తెలుసుకోకుండా కార్తీకు, జోష్న ఊరుకోరు. ఏదో రకంగా ఆయనెవరో ఈ కుటుంబాల మధ్య గొడవేంటో తెలుసుకుంటారు. ఆ తరువాత పరిస్థితులు ఎంత దూరం వెడతాయో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథ. ఈలోగా దశరథ కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వస్తున్నాను మావయ్య అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీకు. ఇక అలా దశరథ కార్తీకు బయట కలుసుకుంటారు. ఏంట్రా? ఏంటి కార్తీక్? ఏం మాట్లాడడం లేదేంటి? నువ్వే కదా మావయ్య ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. మళ్ళీ ఇప్పుడు నన్ను మాట్లాడాలి అంటావేంటి? ఎందుకు రమ్మన్నావు మావయ్య?
ఏరా నన్నేమీ అడగాలని అనిపించడం లేదా? ఎందుకు? ఏమీ అడగకుండా చెప్పే అవసరం ఉంటే నువ్వే చెప్తావు కదా! చెప్పవలసిన పని ఉండి, అదే చెప్పే విషయమైతే ఖచ్చితంగా నువ్వే చెప్తావు కదా! అవునురా! నేనే చెప్తాను. తెలుసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. కానీ అంతవరకు ఆ విషయాల గురించి మీరు తెలుసుకోవడానికి లేదు. ఆలోచించడానికి లేదు. ఆ విషయాల గురించి ఎప్పుడూ తెలుసుకోకూడదని మేమనుకుంటున్నాం. కానీ ఇన్నేళ్లుగా మీ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన రహస్యం ఆ పెద్దాయన ఇంటికి రావడం కారణంగా మీ అత్తకి తండ్రి ఉన్నాడని, తనకంటూ పుట్టిల్లు ఉందన్న విషయం మీకు కూడా తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మీరు ఊరుకోరు. ఆ ఇల్లు ఎక్కడుంది? ఆ ఇంటికి, ఈ ఇంటికి మధ్య ఎందుకంత అగాధం ఏర్పడింది? ఆ ఇంట్లో వాళ్లకు, అలాగే మాకు ఎందుకంత శత్రుత్వం ఉంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేసి, ఇలా ప్రయత్నిస్తున్న సమయంలోనే మీరు ఆ ఇంటికి దూరమవడం నాకిష్టం లేదు. మీరు నా ఇంట్లో ఉండాలి. నా చెల్లెలి కొడుకువే కాదు నువ్వు, నా అల్లుడివి కూడా. నా కూతురు, నువ్వు ఏకమయ్యి ఈ నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో నా కుటుంబానికి మీరు దూరమైపోతే తండ్రిగా తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే నీకు చెప్పడానికి వచ్చాను. నాన్నకి ఆ కుటుంబం అంటే ఇష్టం లేదు. ఆ కుటుంబంలో వాళ్ళు చేసిన ద్రోహం కూడా అలాంటిది. అలా అని ఇప్పుడు ఏ నిజాలు చెప్పడానికి కూడా నిన్నిక్కడికి రమ్మనలేదు. నిజాలు చెప్పాలని కూడా నేను అనుకోవడం లేదు. సమయం వస్తే ఒకవేళ వాటంతటవే బయటకొస్తాయేమో. అంతవరకు మాత్రం ఎలాంటి ప్రయత్నం చెయ్యొద్దు. ఈ విషయం చెప్పడానికే పిలిచాను. సరే మావయ్య, మేము తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. నీకు మాటిస్తున్నాను అని చెప్పేసి కార్తీకు అంటూ ఉంటాడు. సరేరా, ఇక ఆ ప్రయత్నాలు మాత్రం జరగకూడదు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ దీప తనకి తాత అని, తన తల్లికి కుటుంబం ఉందని ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుందేమో. దీపని ఆపే ప్రయత్నం నీదే. జోష్నన్నావా? అంత దూరం వెళ్ళాలని ఆలోచించదు. ఈ కుటుంబాన్ని తన కుటుంబం కాదు అని అనుకుంటుంది. ఆ విషయం తనకి తెలుసు కాబట్టి, ఈ ఇంటి ఆస్తిని తీసుకోవాలనే ఆలోచనలోనే ఉంది కాబట్టి, ఈ ఇంటికి దూరమయ్యే ప్రయత్నాలు జోష్న ఏమీ చేయదు. కానీ మీరు మాత్రం ఏదైనా చేస్తారేమో అని భయంతోనే చెప్తున్నాను. లేదు మావయ్య, ఏం చెయ్యం. నువ్వేం కంగారు పడకు. ఈ 2 కుటుంబాల మధ్య గొడవేంటో తెలుసుకుంటామో లేదో పక్కన పెడితే, మేమంటూ ఇక ఆ ఇంటికి దూరమయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి దశరథ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీపకి ఫోన్ చేస్తాడు. ఏమైంది? నాన్న ఎందుకు రమ్మన్నారు? ఏమైంది బావా? ఏం మాట్లాడారు అని చెప్పనేసరికి, ఇంకేముంది, ఆ దక్షిణామూర్తి గారి గురించే మాట్లాడడం జరిగింది. ఆయన విషయంలో ఏ విషయాలు తెలుసుకోవద్దని, తెలుసుకునే ప్రయత్నం చేసి మన ఇంటికి మీరు దూరం కావద్దని, నిన్ను దూరం చేసుకుని మీ నాన్న బ్రతకలేనని చెప్పాడు. అంతకు మించి ఏమీ లేదు. అంతకు మించి మనకు తెలిసింది కూడా ఏమీ లేదు. ఇక ఆ విషయాలేమీ ఆలోచించకుండా నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఫోన్ అయితే చేస్తాడు. అలా కార్తీక్ బయలుదేరుతూ ఉంటాడు ఆలోచించుకుంటూ. మావయ్య మాటలు, అలాగే అక్కడ తన తాతయ్య కోపం, అలాగే సుమిత్ర బాధ, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ వెళుతూ ఉంటాడు కార్తీకు. ఇలా కార్తీకు వెళుతూ ఉన్న సమయంలోనే ఇక ఒక చోట సూరజ్ అలాగే దక్షిణామూర్తి కనిపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇక అక్కడ కార్తీక్‌కి కనిపిస్తుంది. ఒక్కసారే దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడడం చూసి షాక్ అయిపోయి ఉండిపోతాడు కార్తీక్. అంటే వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? అంటే సూరజ్ ఎవడు? కావాలనే మాకు దగ్గరవుతున్నాడా? అంటే సూరజ్ సుమిత్ర అత్త బంధువా అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడికైతే వెళతాడు కార్తీకు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు చాటుగా వింటూ ఉంటాడు. తాత అంటూ దక్షిణామూర్తిని సూరజ్ పిలవడం వింటాడు. ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సుమిత్రత్త పుట్టింటి వాళ్ళు. అంటే కావాలనే సూరజు ఇక వెతుక్కుంటూ వచ్చాడని అర్థమవుతుంది. అసలు వీళ్ళు పగతో వచ్చారా? లేకపోతే అత్త మీద ప్రేమతో వచ్చారా? అని చెప్పేసి అనుకుంటూ చాటుగా నిలబడి ఉంటాడు.
ఏంటి తాత? ఏంటి పరిస్థితి? ఏమోరా! ఏళ్ళు గడిచినా వాళ్ళ మధ్య పగలు, పంతాలు తగ్గలేదు. నేను కూడా నా కూతురికి ద్రోహం చేశాను. నా కూతుర్ని నేను కాదనుకున్నాను. నా కూతురికి పిండం పెట్టి చనిపోయిందని చెప్పి నా కూతుర్ని వదిలేసుకున్నాను. ఆ పగ, ప్రతీకారమనేది ఇంకా శివన్నారాయణలో పోలేదు. శివన్నారాయణ పగతో రగిలిపోతున్నాడు. మనల్ని క్షమిస్తాడనే ఆశ కూడా లేదురా! నా కూతురు ఇంకెప్పటికీ నా ఇంటి గడప తొక్కుతుందనే ఆశ కూడా నాకు లేదు. మనం అనుకున్నది జరిగేలా కనిపించడం లేదు. లేదు తాత, నువ్వు నిరాశపడడానికి లేదు. మనం ఇంత దూరం వచ్చిందే అత్త కోసం. అత్తని మన ఇంటికి తీసుకుని వెళ్ళకుండా ఎవ్వరూ ఆపలేరు. మనం తప్పు చేశాము. మన వల్ల తప్పు జరిగింది. మన కారణంగా ఆ కుటుంబం బాధపడ్డారు. అందుకే మనం మారామని, ఇక మన కారణంగా అత్త ఎంతగా బాధపడిందో మనం తెలుసుకున్నామని, మనం ఖచ్చితంగా అత్త మీద ప్రేమతోనే ఆ ఇంటికి వచ్చామని ఆ ఇంట్లో వాళ్ళు తెలుసుకునేలా నేను చేస్తాను. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళలాగే ఉన్నారు. నేను గమనించాను. ఒక్క ఇక సుమిత్రత్త కూతురు జోష్న తప్ప అందరినీ నేను చూశాను. అందరూ కూడా మంచి వాళ్ళలాగే అనిపించారు. కానీ తనెందుకో కాస్త పొగరుగా కనిపించింది. అలా అని తన విషయం పక్కన పెట్టినా ఆ ఇంట్లో శివనారాయణ గారి కోపం తగ్గేలా చేయాలి. శివనారాయణ గారికి కోపం ఎక్కువని, ఆయన పంతం వస్తే ఎంత దూరమైనా వెళతారని నువ్వు చెప్పావు. అందుకనే నేనెవరో తెలియకుండా ప్రస్తుతం ఆ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి త్వరలోనే అత్త మనసు మారుస్తాను. ఆ కుటుంబానికి దగ్గరయ్యి ఆ కుటుంబంలో ఇక మన కుటుంబం గురించి, మనం అత్త గురించి ఎంతగా బాధపడుతున్నామో నేను అత్తకి తెలిసేలా చేస్తాను. తన నోటి వెంట తనే మన కుటుంబం గురించి తన వాళ్ళతో చెప్పి ఒప్పించేలా చేస్తాను. అత్తదే పైచేయని, అత్త మాటను ఆ కుటుంబంలో వాళ్ళు ఎవ్వరూ కాదనరని కూడా నాకు అర్థమవుతుంది. ఆ ఇంట్లో అత్తదే పెత్తనమని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో అత్తలో మార్పొస్తే, అత్త కనుక మనల్ని క్షమించింది అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో వాళ్ళు మనల్ని క్షమిస్తారని నాకు అర్థమవుతుంది. మావయ్య చాలా మంచివాడు. మావయ్య ఎప్పుడూ కూడా గట్టిగా మాట్లాడడం కూడా నేను చూడలేదు. ఆయన్ని దూరం నుంచే గమనించాను. నేను వాళ్ళతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆ అవకాశం రాలేదు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మాట్లాడతాను. నేను ఆ కుటుంబానికి దగ్గరయ్యి ఇక మన 2 కుటుంబాల్ని కలుపుతానని చెప్పి సూరజు తన తాతకి మాటిస్తాడు. పూర్తి నిజాలు, ఆ కుటుంబాల మధ్య ఉన్న అగాధమేంటో తెలియదు కానీ, ఇక సూరజు అలాగే దక్షిణామూర్తి ఇద్దరు తాత మనవళ్ళు అని, ఇద్దరు సుమిత్ర బంధువులే అని, ఇక ఆ 2 కుటుంబాల్ని కలపడం కోసం వచ్చారని, ఒకప్పుడు పగతో రగిలిపోయి కూతురికే పిండం పెట్టిన ఆ పెద్దాయన కూతురి కోసం దిగి వచ్చాడని, ఇక సుమిత్ర కోసం ఆ కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తుందని, సుమిత్ర కోసమే సూరజు ఇక ఆ రకంగా కుటుంబానికి దగ్గరవుతూ వస్తున్నాడన్న విషయమైతే కార్తీక్కి అర్థమవుతుంది. ఆ కుటుంబం సుమిత్ర కోసం ఎంతగా పరితపించిపోతున్నారో కార్తీక్ తెలుసుకుంటాడు. సూరజు ఇక తన మేనత్తకి స్వయాన మేనల్లుడు అవుతాడు అన్న విషయం కార్తీక్ తెలుసుకుంటాడు. సుమిత్ర కోసమే సూరజ్ వచ్చాడు అన్న విషయం కార్తీక్ తెలుసుకుంటాడు. ఆ కుటుంబాల మధ్య అంత పెద్ద గొడవకి కారణమేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సూరజ్ని ఆ కుటుంబానికి దగ్గర చేసి ఇక సుమిత్రకి తన పుట్టింటి వాళ్ళను దగ్గర చెయ్యాలని కార్తీకు ఆలోచించడం మొదలు పెడతాడు. అలా ఇక సూరజ్ రాక ఎందుకు జరిగిందో, సూరజ్ పదే పదే ఎందుకు తనకి ఎదురుపడుతున్నాడు అన్న విషయం అయితే పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు గొడవేంటో తెలుసుకుంటే ఇక 2 కుటుంబాల్ని కలిపే అవకాశం ఉంటుందని చెప్పి నిర్ణయించుకుంటాడు కార్తీక్. దీంతో పాటు ఇక దీప వాళ్లకు మనవరాలన్న విషయం కూడా చెప్పాలి. ఈ పక్క నుంచి నిజం తెలియకపోయినా అటువైపు వాళ్ళు మాత్రం దీపే వాళ్ళ అసలు మనవరాలన్న నిజం వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి కార్తీక్
నిర్ణయించుకుంటాడు. అలా సూరజు అలాగే దక్షిణామూర్తి మాటల ద్వారాగా అసలు నిజమైతే కాస్త కార్తీక్‌కి అర్థమవుతుంది. త్వరలోనే ఆ కుటుంబాల్ని కలిపే ప్రయత్నం చేయాలని కార్తీక్ అయితే నిర్ణయించుకుంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మరి ఇలా జరగాలి, జోష్న నిజ స్వరూపం కూడా బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.